కొండగట్టు అంజన్న రుణం తీర్చుకుంటున్నా పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఇక ధర్మసత్రం మాల విరమణ క్షేత్రం నిర్మాణానికి నిన్న భూమి పూజ చేసిండు. కొండగట్టులో పవన్ కళ్యాణ్ అభివాదం చేస్తా ఉన్నాడు. నిన్న కొండగట్టుకు వస్తే బాగా భారీగా ఎవరు వీళ్ళు కూడా అభిమానులు కూడా బాగా తరలి వచ్చిండ్రు. అక్కడ హీరోనా ఏపీ ఉప ముఖ్యమంత్రి ఇక్కడ మాకు ఒకటి ఉంటాయి అంటే అవి యూట్యూబ్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ పాటలు వేసి వీటిలు వేసి మళ్ళీ స్ట్రైకులు వర్షాలు ఉంటాయి కాబట్టి వేయలేకపోతున్నాం. నిన్న శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఇక్కడ కొండగట్టు దగ్గర. హనుమాన్ మాలలు వేసినా తర్వాత ఏం చేసినా కానీ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇప్పుడు శబరిమలకి వెళ్ళి అయ్యప్ప స్వాములు ఎట్లయితే అక్కడ మాల విరమణ చేస్తారో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కానీ తర్వాత భక్తులు కానీ తర్వాత ఇక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కానీ ఇక్కడ కొండగట్టు అంజన దగ్గరికి వచ్చేసి మాల విరమణ ఇవన్నీ కూడా చేస్తుంటారు. కాబట్టి మాల విరమణకు సంబంధించి ఒక పెద్ద హాలు, తర్వాత భక్తులు ఉండడానికి ఒక 90 గదులు నిర్మించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో 35,19,00,000 రూపాయలు పనులకు శంకుస్థాపన చేసి నిన్న పవన్ కళ్యాణ్. మా దైవం చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. నాకున్న స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ గారిని అందరూ వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు. ఎలా మిస్ అయింది, ఎలా బతుకున్నా నాకు ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది రామసేవ, అలాగే ఇది బజరంగ బలి సేవ, దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానం కాదు. నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు, రామ భక్తులు కోరుకుంటే జరగంది నిన్న అక్కడ సంబంధించి మాట్లాడి మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్, తర్వాత అక్కడ స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందరూ కూడా పోయి అధికారిక లాంఛనాలతో తీసుకొచ్చేసి ఆ కార్యక్రమం నిన్న పూర్తయింది. ఇక చచ్చినా బతికినా తెలంగాణ కోసమే, రాష్ట్రానికి నష్టం కలిగించే చిన్న తప్పు కూడా చేయను. పాలమూరు రంగారెడ్డికి మొదటి విడత 45 టీఎంసీలు, మరు విడత 45 టీఎంసీలకు అనుమతి ఇవ్వాల్సిందే, లేదంటే జూరాల నుంచి 70 టీఎంసీలు తరలిస్తాం. జగన్, చంద్రబాబు, మోడీ ఎవరు అడ్డుపడతారో చూస్తా అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు అనుమతి ఇవ్వాలని సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అసలు యాక్చువల్గా విషయం ఏమైంది? 45 టీఎంసీలు మాకు ఇవ్వండి ఇట్లా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అని చెప్పేసి ఒక లెటర్ రాసిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అడిగింది, అరే 90 టీఎంసీలు రావాల్సి ఉంటే 45 టీఎంసీలు ఎట్లా అడుగుతామని చెప్పేసి అడిగితే, లేదు ఇప్పుడైతే 45 టీఎంసీలు ఇప్పుడు ఇవ్వమని చెప్పి అడిగినాం. తర్వాత మళ్ళీ విడతలో ఇంకా 40 టీఎంసీలు ఇవ్వమని చెప్తాం, మొత్తం 90 టీఎంసీలు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. తర్వాత ప్రభుత్వం ఇంకొక మాట ఏమంటుందంటే, గతంలో కేసీఆర్ ఒక లెటర్ రాసిండు. ఏమని లెటర్ రాసిండు? మాకు 7.5 టీఎంసీలు సరిపోతాయి, నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి కోరిండు అని చెప్పేసి వీళ్ళు అన్నారు. వీళ్ళంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు అన్ని మాటలు మనమే చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు ఏమన్నారు? 7.5 టీఎంసీలు మేము తాగునీటి కోసం కోరినాం, లేకపోతే ఇది కాదు అని చెప్పేసి ఎక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. సరే, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈ 90 టీఎంసీలా 40 టీఎంసీలా అసలు జరుగుతుంది ఏంది, అసలు జరగాల్సింది ఏంది అని చెప్పేసి చర్చ జరగాలంటే అక్కడ ప్రతిపక్షం బరాబర్ ఉండాలి. ఎవరు లేకపోయేసరికి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది కరెక్ట్ అనుకోవాలన్నా లేకపోతే కరెక్ట్ అనుకోవద్దా కూడా తెలియనటువంటి పరిస్థితిలోకి ప్రజలు ఉన్నారు. అట్లుండదన్నమాట లెక్క. చచ్చినా తెలంగాణ కోసం చేస్తాం, ఈ మట్టిలోనే కలుస్తాం, ఈ ప్రజల కోసమే పోరాడతాం. ఇది ఇక్కడున్న వారి అందరి చిత్తశుద్ధి. మా అందరికీ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. తెలంగాణ నీళ్లు, నిధులు, అభివృద్ధి విషయంలో మాకందరికీ ఏకాభిప్రాయం ఉంది. 100% ఈ తెలంగాణ కోసం నిక్కచ్చిగా
నిటారుగా నిలబడతాం తప్ప ఎవరికి తల వంచమని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడుకుంటామని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడిండు సభలో. కేసీఆర్ కు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగు నీరివ్వాలని లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరిట 55,000 కోట్ల రూపాయలతో కాంట్రాక్టర్లకు 20,000 కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చి రాష్ట్రాన్ని కొల్లగొట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టుకు ఎవరూ అభ్యంతరం చెప్పకూడదనే వాటిని పునర్విభజన చట్టంలో చేర్చారు. ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడంతో కొత్త ప్రాజెక్టు అని చంద్రబాబు అడ్డం పడ్డారని చెప్పేసి ఇక్కడ ఇట్లా జరుగుతూ ఉంది. అయితే ఏమైంది ఇక్కడ? నిజంగా కూడా కేసీఆర్ ఏం చేసిండంటే అప్పుడు అక్కడ యాక్చువల్గా ఉత్తర తెలంగాణకు సంబంధించి, సరే ఉత్తర తెలంగాణకు మంచి చేసిండా, సస్యశ్యామలం చేసిండా, సూపర్ డూపర్ అంటే అటువంటిది ఏం లేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి మొత్తం కూడా పెట్టుబడులన్నీ కూడా అక్కడనే పెట్టేసిండు. దక్షిణ తెలంగాణకు సంబంధించి ఇక్కడ కృష్ణా జిల్లాలకు సంబంధించి పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించలేదు. ఇక్కడ జూరాల కానీ లేకపోతే ఇక్కడ ఏవి ఈ పాలమూరు రంగారెడ్డి కానీ తర్వాత ఏవి కూడా ఎత్తిపోతలకు సంబంధించి కానీ కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి మేము చేస్తున్నాం అనేటువంటి మాటను ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది.